చచ్చిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టేసుకో అన్నాడు. అంటే దేన్ని బట్టి నువ్వు గర్వించావు, నీ గర్వాన్ని బట్టి నువ్వేం చేయబోతున్నావు, చచ్చిపోబోతున్నావు అని దేవుడు అతనికి చెప్పేశాడు. దేవుడు నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏ ఒక్కరి ద్వారా అయినా నిన్ను హెచ్చరించాడు అని అంటే దాని అర్థం నిన్ను చంపేయడానికి కాదు. అది కేవలం హెచ్చరిక మాత్రమే. ఆ హెచ్చరికలో కూడా ఏముందో తెలుసా? దేవుని మహాప్రేమ ఉంది. హల్లెలూయా. ఆ హెచ్చరికలో కూడా ఏముందో తెలుసా? దేవుని యొక్క మహాకృప ఉంది. దేవుడు లేపేయాలనుకుంటే ఏ కబురు కాకరికి హెచ్చరికలు అక్కలొద్దు. నిమిషాల్లో ప్రాణం వితిన్ సెకండ్స్లో ప్రాణం తీసేయగలడు. మరి ప్రవక్తల్ని పంపించి హెచ్చరించాడనంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు, పడిపోయిన స్థితి నుండి ఈ హెచ్చరిక ద్వారా నువ్వు లేపబడాలి అని. హల్లెలూయా.